హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బెస్ట్ ఫుడ్ విలేజ్ కి స్వాగతం. ఈ రోజు ఇంట్లో స్టైల్ గా పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మిక్సీ జార్ లోకి 2 సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 ఇలాచి, 1 లవంగా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ధనియాలని కూడా వేసుకోవాలండి. చిన్న ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఉల్లిపాయని ఇలా మిక్సీ పట్టుకునే బదులు మీరు సన్నంగా కూడా కోసుకోవచ్చండి. ఇలా మిక్సీ పట్టుకుంటే గ్రేవీ అనేది చాలా బాగుంటది. మరి ఈ మిక్సీ జార్లో నేను ఒక 2 టమాటాలు పేస్ట్ చేసుకున్నాను. పెద్ద సైజు 2 టమాటాలని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకి పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. పైన కూడా కొద్దిగా పెద్ద పలుకులుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇలా చేసుకోవాలి. పన్నీర్ కూడా ఇంత చిన్న చిన్న పీసులుగా కోసుకొని పక్కకి పెట్టుకోవాలండి. స్టవ్ ని వెలిగించి కడాయిని పెట్టుకోవాలి. ఇలా కడాయి పెట్టుకున్నాక ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి. ఈ ఆయిల్ బదులుగా మీరు బటర్ నైనా యూస్ చేయొచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర చిట్టుపట్టలాడాక కోసుకున్న ఒక 2-3 పచ్చిమిర్చిని, అలానే 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోవాలండి. ఇలా వేసి కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ముందుగా మనం పేస్ట్ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ కి ఇంకా లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేస్తూ మనము ఇది వేపుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. మనం దీంట్లో ధనియాలు, ఇలాచి ఇంకా ఇవన్నీ వేసాం కదండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ లో ఫ్రై అవ్వనివ్వాలండి. అప్పుడు స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలండి. ఇలా వేసి బాగా వేపుకోవాలి. సెకండ్ల పాటు ఇలా వేపుకుంటే సరిపోద్దండి. ఇలా కొద్దిగా వేగాక టమాటాలని అది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. రుచికి తగ్గపాటు సాల్ట్ ని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలండి. గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న మసాలాన్ని మొత్తము కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని, అలాగే ఆనియన్స్ ముక్కల్ని ఇప్పుడే వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తము కలిసేటట్టుగా కలుపుకొని ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. అలానే 1 టమాటాని చిన్నగా ముక్కలు కోసుకుంటూ వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత మీ ఆప్షన్ అండి, మటర్ వేసుకోవాలంటే మటర్ ఇలా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడే వేసేస్తాను మటర్ ని. ఇలా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇవన్నీను ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనించుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఓపెన్ తీసి చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయావో. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ ని వేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలని తర్వాత కొద్దిగా వాటర్ ని వేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీ గ్రేవీ ఎంత కావాలంటే అంత వాటర్ ని కూడా ఎక్కువ చేసుకోవచ్చండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత చూసారు కదండి, ఇలా ఉడికిన తర్వాత కోసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తము కలిసేటట్టుగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. ఇలా మొత్తము కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేయకుండానే వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. ఫ్రై చేయకుండా పన్నీర్ ముక్కల్ని ఇలా వేస్తే గ్రేవీ అనేది రుచి చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది. ఇలా మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగుని అంటుకుంటది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నామండి. ఇప్పుడు కదా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోద్దండి. కర్రీ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.